స్త్రీకి పతి సేవకి మించిన పరమార్థం లేదని పురాణాలు చెప్తున్నాయి. ఆమె పతివ్రతే సదా ఆమె కుటుంబాన్ని రక్షిస్తూ ఉంటుందని చెప్పబడుతుంది. అయితే మన పురాణాల ప్రకారం అనేక మంది పతివ్రతలు ఉన్నారు. వారిలో ఒకరే ద్రౌపది. మహాభారతంలో కీలక పాత్రధారి ద్రౌపది. ఈమె ద్రుపదుని కూతురు. సంతానం కోసం ద్రుపదుడు నిర్వహించిన యజ్ఞం నుంచి ధృష్టద్యుమ్నుడు ద్రౌపది జన్మించారు. అయితే ఈమె పాండవులు 5గురిని పెళ్లాడింది. అయితే పతివ్రత అంటే పతియే దైవంగా భావించే భార్య, అంటే భర్త తప్ప పరపురుషులను ఎరుగని భార్య. సాధారణంగా భర్త అంటే ఒక్కరే ఉంటారు కాబట్టి ఒక పురుషునితోనే సంసార బంధం ఉన్న స్త్రీని పతివ్రత అంటారు. మరి ద్రౌపదిని ఎందుకు ఈ జాబితాలో చేర్చారో ఇప్పుడు తెలుసుకుందాం. ఇంద్రుడే 5 రూపాలుగా పాండవులుగా జన్మించాడు. అతని భార్య శచీదేవి ద్రౌపదిగా జన్మించింది. అంటే పాండవులు 5గురు కలిస్తేనే ఇంద్రుడు. అయితే పంచపాండవులు, ద్రౌపది వీరందరూ అయోనిజులే. నవమాసాలు మాతృగర్భంలో ఉండి యోనిజులుగా జన్మించిన వారు కాదు. దీని వెనుక కథ ఏంటంటే, త్వష్ట ప్రజాపతి కుమారుడైన త్రిశురుని ఇంద్రుడు సంహరించాడు. ఆ కారణంగా ఇంద్రునికి బ్రహ్మ హత్య పాతకం సంక్రమించి స్వర్గలోక అత్యార్హతను కోల్పోయాడు. అప్పుడు ఇంద్రుడు దేవగురువు అయిన బృహస్పతిని కలిసి బ్రహ్మహత్య పాతకం పోయే మార్గం చెప్పమని అర్థించాడు. అప్పుడు ఆయన ఇంద్రుడిని తపస్సు చేయమని చెప్తాడు. అయితే ఆ సమయంలో దైవిక శక్తులు ఏవీ తోడుగా ఉండవు కాబట్టి పంచప్రాణ శక్తులలో 4 ప్రాణశక్తులను నమ్మకమైన మిత్రుల దగ్గర దాచి ఉంచమని చెప్తాడు. గురుదేవుని ఆదేశంతో మహేంద్రుడు తన 4 ప్రాణశక్తులను యముడు, వాయువు, అశ్విని దేవతల దగ్గర దాచి తపస్సు చేస్తాడు. ఆ తర్వాత ఇంద్రుడు తమ దగ్గర ఉన్న మహేంద్ర ప్రాణశక్తులను అనుగ్రహించగా ధర్మజ, భీమ, అర్జునులు జన్మించారు. ఇక మాద్రి ప్రార్థనకు ప్రసన్నులైన అశ్విని దేవతలు తమ దగ్గరున్న మహేంద్ర ప్రాణశక్తులను అనుగ్రహించగా నకుల, సహదేవులు జన్మించారు. తన భర్త అయిన మహేంద్రుడు 5 రూపాలతో భూలోకంలో జన్మించాడు అని తెలుసుకున్న శచీదేవి యజ్ఞకుండం నుంచి ద్రౌపదిగా జన్మించి పంచపాండవులకు అర్ధాంగి అయింది. అందుకే ఆమె పంచకన్యలలో ఒకరిగా పతివ్రతగా పేరుగాంచారు.